ఇంక ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే క్లియర్ అయిపోయింది. పైన ఇండియా 2 మ్యాచ్‌లు గెలిసింది. అమెరికా 2 మ్యాచ్‌లు గెలిసింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. ఇంక ఛాన్స్ ఉంటే ఐర్లాండ్‌కి ఉంటదేమో ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే తప్ప పాకిస్తాన్ ఓడిపోతే ఇక్కడ నుంచి ఇంటికెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తోటి. సో, జస్ట్ నామకే వాస్తు మాత్రం జరుగుతుంది మ్యాచ్ అయితే. మరి కాబట్టి పాకిస్తాన్ మైండ్‌లో ఇదైతే రన్ అవుతా ఉంటుంది. మరి ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎళ్లి కెనడా పైన గెలుస్తారా? లేకుంటే చెప్పలేము. ఇప్పుడు ఏ చిన్న టీమ్ కూడా చెప్పలేమండి. అది అక్కడ లో స్కోరింగ్ గేమ్ నడుస్తుంది. ఒక మంచి బౌలింగ్‌లో పేస్ కనిపించిందంటే మటుకు ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్పిన్నర్‌కి ఇబ్బంది పడుతున్నారు. పేస్‌కి ఇబ్బంది పడుతున్నారు. బౌలర్స్ అయితే ఒక రకంగా పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ ఈ అమెరికాలో జరుగుతున్న మ్యాచ్‌లన్నీ గూడా చాలా పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. అందులోను ఎస్పెషల్లీ న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌లు అసలకి బౌలింగ్ పారడైజ్ అయిపోయింది వాళ్ళకైతే. అందరూ బ్యాటింగ్ పారడైజ్ అంటారు. ఇక్కడ బౌలింగ్ పారడైజ్ అయిపోయింది. ఎలాంటి చిన్న చిన్న టీములు గూడా చాలా కష్టపడుతున్నాయి. మనం చూసాం ఐర్లాండ్ గూడా మనల్ని ఇబ్బంది పెట్టడం చూసాం. వాళ్ళు